ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో ఇన్వెంటరీ అకౌంట్స్ అనేది ఎలా మనం ఎంటర్ చేయాలి అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ అనేది మనం తీసుకున్నట్టయితే, సో, డైరెక్ట్‌గా మనం కంపెనీని ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఫీచర్స్‌ని ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ ప్రొసీజర్ ఏంటంటే మనకి కావాల్సిన ఐటమ్స్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో, మరి మనకి కావాల్సిన ఐటమ్స్ మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ నాకు 2 మెథడ్స్. ఒకటి ఏంటంటే మనం ఫస్ట్ క్రియేట్‌లోకి వెళ్ళడం, మాస్టర్స్‌ని క్రియేట్ చేసుకోవడం, తర్వాత వోచర్ ఎంట్రీకి రావడం. సో, లేదు డైరెక్ట్‌గా మనం వోచర్ ఎంట్రీలోనే చేసుకుందాము అనుకుంటే, సో, డైరెక్ట్‌గా నేను ఇక్కడ వోచర్ ఎంట్రీకి వెళ్తున్నాను. సో, వోచర్ ఎంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhsతో బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వోచర్ ఎంట్రీలో రిసిప్ట్ వోచర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ మనం బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నామంటే క్యాష్ అకౌంట్ అటాటు క్యాపిటల్ అకౌంట్ అనేది మనం రాయవలసి ఉంటుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్వెస్టర్ తాలూకా నేమ్ అనేది మనం రాయాలి. సో, కాబట్టి ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పేసి ఇక్కడ నేను దేవి వరప్రసాద్ క్యాపిటల్ అని చెప్పి అండర్ క్యాపిటల్ అకౌంట్ అని ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 25 lakhsతో బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాం. దీని తర్వాత మనం ఓపెన్ న్యూ అకౌంట్ ఇన్ ఇండియన్ బ్యాంక్. ఓకే. 15 lakhs కాబట్టి ఇదేమవుతుందంటే మనకి కాంట్రా ఎంట్రీ అవుతుంది. ఇక్కడ ఎంట్రీ ఎలా రాయాలంటే మనం ఓపెన్ ఏ న్యూ అకౌంట్ ఇన్ ఇండియన్ బ్యాంక్ అంటే ఇండియన్ బ్యాంక్ అకౌంట్ అటాటు క్యాష్ అకౌంట్ అని రాయాలి. సో, కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనకి క్రెడిట్ అనేది చూపిస్తుంది కాబట్టి ఇక్కడ క్యాష్ అని రాసి ఇక్కడ నేను 15 lakhs అనేది తీసుకొని ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ ఇండియన్ బ్యాంక్ అని అండర్ బ్యాంక్ అకౌంట్ అని ఇక్కడ ఏం చేయాలంటే మనం అకౌంట్ హోల్డర్ తాలూకా నేమ్ రాయాలి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే అకౌంట్ నెంబర్ అనేది మనం స్పెసిఫై చేయవలసి ఉంటుంది. ఓకే. సో, కాబట్టి మనం ఏం చేయాలంటే అకౌంట్ నెంబర్ అనేది మనకి 11 digitsలో ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మొదట అకౌంట్ నెంబర్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో, ఇక్కడ అకౌంట్ నెంబర్ని మనం క్రియేట్ చేసాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఐఎఫ్ఎస్ కోడ్ అనేది ఉంటుంది బ్యాంక్కి. సో, అది ఇక్కడ ఏం చేస్తారంటే ఇండియన్ బ్యాంక్ కాబట్టి సో, ఇక్కడ ఐఎఫ్ఎస్ కోడ్ కూడా మనకి 7 digitsలో ఉంటుంది కాబట్టి అది కూడా మనం క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏమడుగుతుంది, సెట్ ఆల్టర్ బ్యాంక్ కాన్ఫిగరేషన్ అంటుంది. అది కూడా
నేను ఇక్కడ ఎస్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ మనం సెట్ ఆల్టర్ చెక్ బుక్ అని అంటున్నారు. సో ఇది కూడా నేను ఎంటర్ తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే చెక్ బుక్ తాలూకా నెంబర్ని మనం ఇవ్వాలి. సో నేను ఇక్కడ చెక్ బుక్ తాలూకా నెంబర్ని అలాగే దాని ఎండింగ్ నెంబర్ కూడా మనం ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి చెక్ బుక్ ఎన్ని లీవ్స్ అనేది అక్కడ మనకి క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. అలాగే నేమ్ ఆఫ్ ద చెక్ బుక్ అంటే ఆ చెక్ బుక్ ఎవరిది అనేది ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సో దేవి వరప్రసాద్ అని మనం ఇస్తాం. సో ఈ రకంగా మనం ఏం చేయాలంటే ఈ బ్యాంక్ తాలూకా డీటెయిల్స్ని మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏంటంటే క్యాష్ని డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ డినామినేషన్ అడుగుతుంది. ఇంకా మరి ఇక్కడ మనకి ఇంకేం ఉండదు. ఇక్కడ ఫర్ సపోజ్ బ్యాంక్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి, లేదు అంటే ఇక్కడ బ్యాంక్ నేమ్ ఏమో ఇలా మనం క్రియేట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత అంటే మనం బ్యాంక్లో అకౌంట్ మనం ఓపెన్ చేస్తాము. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏంటంటే నేను ఫిక్స్డ్ అసెట్స్ కొంటున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నానంటే నేను పర్చేజెస్ బిల్డింగ్ ఒక 3 lakhsకి కొంటున్నాను. సో కాబట్టి పేమెంట్ ఓచర్లో ఏం చేస్తానంటే ఇక్కడ నేను అసెట్ కొంటున్నాను కదా అంటే ల్యాండ్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ ల్యాండ్ అని చెప్పి, ల్యాండ్ అనేది అండర్ ఫిక్స్డ్ అసెట్లోకి వస్తుంది. అయితే ఇక్కడ నేను ల్యాండ్ అనేది 3 lakhsకి కొంటున్నాను. ఇది త్రూ చెక్ ద్వారా అమౌంట్ పే చేస్తున్నాను. ఇక్కడ నేను ఇండియన్ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాను. సో అందుకని ఇక్కడ చెక్ రేంజ్ వచ్చింది. అలాగే ఇక్కడ మనకి చూసారా, ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మనకి ఇవి డేట్స్ అనేది కూడా మనకి ఎఫెక్టబుల్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేను మిషనరీని కూడా కొన్నాను. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆల్ట్ సి అని చెప్పి మిషనరీ కూడా నేను ఏం చేస్తున్నానంటే కొంటున్నాను. సో ఇదొక ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఒక 1 lakhది కొంటున్నాను. సో త్రూ క్యాష్ ద్వారా ఇది నేను తెచ్చుకున్నాను. అలాగే ఫర్నిచర్ని ఫిక్స్ చేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఫర్నిచర్ కొంటున్నట్లాగే లెక్క. సో కాబట్టి ఇది కూడా నేనేం చేస్తానంటే ఆల్ట్ సి అని చెప్పి ఫర్నిచర్ కూడా ఫిక్స్డ్ అసెట్స్లోకి వెళ్ళిపోయి, సో నాకు ఫర్నిచర్ అంతా కూడా ఫిక్స్ చేయడానికి ఒక 80,000 అయింది. సో 80,000 త్రూ క్యాష్ ద్వారా నేను పేమెంట్ అనేది చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర రా మెటీరియల్ అనేది లేదు.
సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే అంటే మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేసాము, ఒక బిజినెస్ని పెట్టుకున్నాము. అలాగే బిజినెస్లో మనకి ఏంటి కావాలి, స్టాక్ ఐటమ్స్ కావాలి కదా. అంటే మనం ఫస్ట్ స్టాక్ని కొంటే మనం వేరే ఇంకేమైనా మనకి కావాలి అనుకున్నా మనం పెట్టుకోవడానికి అవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక అంటే కొంత స్టాక్ లిస్ట్ది ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్టాక్ నేమ్స్ అనేది మనకి తెలియడం కోసం ఇక్కడ మనం ఏం చేసామంటే ఏదో ఒక సంథింగ్ రా మెటీరియల్ అనేది మనం కొంటున్నాము ఇక్కడ. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్నెస్ క్రీమ్ అని ఉంది, ఒక 25 grams. కాబట్టి నేను ఇది కొంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కృష్ణ ట్రేడర్స్ నుండి కొంటున్నాను. సో కృష్ణ ట్రేడర్స్ నుండి నేను ముందు గూడ్స్ని క్రెడిట్కి కొంటున్నాను. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ F9 మనం ప్రెస్ చేసుకోవాలి. F9 అనేది దేనికోసం మనం తీసుకుంటాం, ఏదైనా క్రెడిట్ పర్చేజెస్ వస్తే అక్కడ మనం రాసుకోవాలి. అయితే ఇక్కడ F9 అనేది మనం ప్రెస్ చేస్తే ఇక్కడ ఏం చేయాలంటే మనం చూడండి, ఇక్కడ మనం F9 మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ ఇన్వాయిస్ నెంబర్ అన్నాడు. సో ఇన్వాయిస్ నెంబర్ అనేది మనం తీసుకున్నాం. అలాగే ఎప్పుడు కొంటున్నాం అనేది డేట్ ఇవ్వాలి. ఆ తర్వాత పార్టీ నేమ్ అడుగుతుంది కాబట్టి Alt C అని చెప్పి కృష్ణ ట్రేడర్స్. సో కృష్ణ ట్రేడర్స్ అండర్ మనకి అతను సప్లయర్ కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో ఫస్ట్ ఇక్కడ సండ్రీ క్రెడిటార్స్ అని ఇస్తున్నాను. సో సండ్రీ క్రెడిటార్స్ అని ఇస్తున్నాను కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలి మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మిగతా డీటెయిల్స్ ఏదైతే వస్తుందో అది కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వాడి తాలూకా నేము, వాడి తాలూకా అడ్రస్, ఎక్కడున్నాడు అనేది మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం Alt C అని చెప్పి ఇక్కడ పర్చేజెస్ అండర్ పర్చేజెస్ అకౌంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ అని చెప్పాడు. సో నేమ్ ఆఫ్ ఐటంలో మనం ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే ఫెయిర్ అండ్ లవ్లీ. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే Alt C అని చెప్పి ఫెయిర్ అండ్ లవ్లీ ఏంటన్నాడు, ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్నెస్ క్రీమ్. ఇక్కడ మనకేంటంటే వాడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ 25 grams అని చెప్పాడు. అంటే 25 grams అని చెప్పాడు అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఫస్ట్ మనం F12 అనేది మనం ప్రెస్ చేసుకుంటే సో F12లో మనకి ఏంటంటే కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అంటే మనకి కావాల్సిన ఏంటి కావాలంటే స్టాక్ కేటగిరీ అనేది మనకి కావాలి. ఇక్కడ చూడండి మనకి యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్ అనేది బై డిఫాల్ట్గా నో అని ఉంది. దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎస్ అని మనం మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ అండర్ అని అడిగాడు. సో అండర్ అంటే మనకి ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది అండర్ ఏమవుతుంది మనకి ఇక్కడ Alt C అని చెప్పి ఫేస్ క్రీమ్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ ప్రైమరీ అని ఇవ్వాలి, ఇక్కడేమో ఎస్ అని ఇవ్వాలి. మరి ఇక్కడ ఏంటి చేయాలి మనం, కేటగిరీ అంటే Alt C చేసి ఇది ఎంత కావాలి మనకి 25 grams.
ఓకే. సో ఇక్కడ మనకేం చేస్తున్నాడంటే వాడు 25 గ్రామ్స్ది కొంటున్నాడు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రైమరీ అని ఇస్తాము, ఇది ఎస్ అని ఇస్తాం. అయితే యూనిట్ అంటున్నాడు. సో యూనిట్ అనేది ఏంటి, ఇక్కడ మనకి ఆ స్టాక్ని ఎలాగా అంటే ఏంటి అనేది మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే నెంబర్స్ కింద నేను తీసుకుంటాను. సో ఇక్కడ నెంబర్స్ కింద నేను తీసుకోవడం జరిగింది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 క్వాంటిటీ నేను తీసుకున్నాను. ఒక్కొక్క దానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 రూపీస్ తీసుకుంటున్నాను, అంటే కొంటున్నాను 50 రూపీస్ పెట్టేసి. ఓకే, సో అది అయిపోయింది. అంటే ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్నెస్ క్రీమ్ ఏమో 25 గ్రామ్స్దేమో ఇది తీసుకున్నాను. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఫెయిర్ అండ్ లవ్లీ అని చెప్పి ఇక్కడ బ్యాక్ వచ్చి కంట్రోల్ ఎంటర్ కొట్టండి. సో ఎందుకండి అలా అంటే ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్నెస్ క్రీమ్ ఏంటంటే 25 గ్రామ్స్ది ఒక 50 ఐటమ్స్ ఎన్నో తీసుకున్నాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్ట్ సి అంటే ఇక్కడ 100 గ్రామ్స్దేమో నేను వేరేగా తీసుకుంటాను. అంటే 100 గ్రామ్స్ కూడా ఉంటాయి కదా, అంటే జనరల్గా మనం తీసుకుంటే ఇక్కడ నేను నెంబర్స్ తీసుకుంటాను. సో ఇదంతా కూడా నాకు వేరే. సో ఎప్పుడైతే నాకు 100 గ్రామ్స్ అనేది నేను తీసుకున్నానో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 క్వాంటిటీ తీసుకున్నా దాని రేట్ వేరు. సో ఇక్కడ నేను 150 పెట్టుకుంటున్నాను, అంటే 150 పెట్టి కొంటున్నాను అనమాట. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేమన్నారు, మనకి క్లినిక్ ప్లస్ షాంపూస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం. సో ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి క్లినిక్ ప్లస్ షాంపూస్. ఓకే, ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూస్ అని చెప్పాను. ఇక్కడేమో అండర్ గ్రూప్లోకి వచ్చేసరికి ఏంటంటే షాంపూస్ అనే గ్రూప్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఎస్ అని ఇవ్వాలి. అయితే ఇక్కడ మనకి ఏంటి అడుగుతున్నాడో ఎక్కడ కూడా మనకి తీసుకుంటున్నాడు, అంటే ఎంత. సో దానికి కూడా ఏవో సంథింగ్ ఏం చేశాడంటే ఇది 100 ml అంటే మనకి బాటిల్స్ లాగా ఉంటాయి కదా, అలాగా ఇక్కడ ఏంటంటే నేను ఆల్ట్ సి చేసి 100 ml అని 100 ml తీసుకున్నాను. ఓకే, నెంబర్స్ అని చెప్పి సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 100 పీసెస్ తీసుకొని నెంబర్స్ తీసుకుంటే సో 100 ml ఏమో మనకి 100 పీసెస్ కదా. సో కాబట్టి ఇక్కడ నేనేమో ఒక 85 రూపీస్ ఇస్తున్నాను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూస్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ నేను బ్యాక్ వచ్చి కంట్రోల్ ఎంటర్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ సి చెప్పి ఇక్కడ నేను 250 ml అని చెప్పి నేను ఇక్కడ తీసుకున్నాను నెంబర్స్. ఇక్కడ ఇది కూడా నేను ఒక 100 నెంబర్స్ తీసుకున్నాను. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే దీని తాలూకా రేట్ వేరు కాబట్టి ఇది 120 అని నేను తీసుకున్నాను. ఓకే, సో దీని తర్వాత మనకి నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఏం చేశానంటే ఆల్ట్ సి చేసి ఇక్కడ లైక్ బాయ్ సోప్స్ అని చెప్పి ఇది నాకు సోప్స్ అనే అండర్లోకి వస్తుంది. ఇక్కడ నేను ఇది తీసుకున్నాను. అయితే ఇక్కడ కూడా ఏంటంటే
నేనేం చేస్తున్నాను, లైక్ బాయ్ అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను 35 గ్రామ్స్ ఇక్కడ నేను 35 గ్రామ్స్ది నెంబర్స్లో అవి ఒక 50 పీసెస్ ఏమో ఒక్కొక్కటి 45 రూపీస్ చొప్పున ఉన్నాయి. అలాగే మళ్ళీ నేను ఏం చేస్తానంటే లైక్ బాయ్ అని చెప్పేసి బ్యాక్ వచ్చేసి కంట్రోల్ ఎంటర్ అంటే ఆల్టర్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తానంటే నేను 10 గ్రామ్స్ ఇక్కడ నాకు ఏంటంటే ఆల్ట్ సి అని చెప్పి టెన్ గ్రామ్స్ తీసుకొని ఇక్కడ ఈ ఒక 100 తీసుకున్నాను, ఒక్కొక్కటి 10 రూపీస్ చొప్పున. సో ఇది ఏంటంటే నేను గూడ్స్ని కొన్నాను. ఎంతనా అంటే నా ఓవరాల్ బిల్డింగ్ ఏమో నాకు 33,000 ఎంతో ఆడ్ అయింది. సో అది నేను ఇక్కడ ఏం చేశానంటే ఆన్ క్రెడిట్ బేసిస్లోని నేను తీసుకోవడం జరిగింది. ఎక్కడ? కృష్ణ ట్రేడర్స్ నుండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను పేమెంట్ చేయాలి, అంటే కృష్ణ ట్రేడర్స్కి అమౌంట్ పే చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఎఫ్ఐలోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను కృష్ణ ట్రేడర్స్లోకి వచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓన్లీ ఒక 30,000 మాత్రమే నేను అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ త్రూ ఇండియన్ బ్యాంక్ అంటే చెక్ పే చేస్తున్నాను అది. కాబట్టి ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా ఫస్ట్ లీఫ్ అనేది ఇందాకలేమో 0 లీఫ్ కట్ అయింది, ఇప్పుడు ఏంటంటే నాకు సెకండ్ లీఫ్ కూడా నాకు కట్ అవుతుంది చూడండి అక్కడ. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం అంటే మనం అవి యాక్టివేట్ చేసుకుంటే ఏమవుతుందంటే పేమెంట్ చేసినప్పుడు మనకి ఎలాగైతే రియల్ టైంలో మనకి అవి ఉపయోగపడతాయో సో అలా యాజ్ ఇట్ ఈజ్గా మనకు ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే గూడ్స్ని సేల్ చేయాలనుకున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చంద్ర ట్రేడర్స్కి గూడ్స్ని సేల్ చేయాలనుకున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం F8 అంటే సేల్స్ వోచర్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆల్ట్ సి తీసుకొని చంద్ర ట్రేడర్స్. సో చంద్ర ట్రేడర్స్ అనేవాళ్ళు మనకి ఏమవుతారు, ఇక్కడ సండ్రీ డెటార్ అవుతారు. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతారంటే సండ్రీ డెటార్ అవుతారు. సో ఈ డీటెయిల్స్ అనేది అంతా కూడా మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఆల్ట్ సి అని చెప్పి సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్ అని ఇవ్వాలి. తర్వాత ఇక్కడ గూడ్స్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏంటి ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్నెస్ క్రీమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి గూడ్స్ ఎంత ఉన్నారనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే మనం గూడ్స్ కొన్నదాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే గూడ్స్ని ఎంత సేల్ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇది ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్నెస్ క్రీమే, కానీ మనకి ఇక్కడ గ్రామ్స్ ఉన్నారు కదా, అంటే ఏంటి 100 గ్రామ్స్ ఉంది, ఇంకేదో సంథింగ్ ఉన్నది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 100 గ్రామ్స్ ఉన్నది. సో దీన్ని
100 గ్రామ్స్దేమో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 పీస్ నెంబర్స్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 150 రూపీస్ పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ మళ్ళీ ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది తీసుకొని మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, మనం కంట్రోల్ ఎంటర్ అని చెప్పి ఇక్కడ అండర్ కేటగిరీకి వచ్చేసరికి మనం ఫస్ట్ ఎంత తీసుకున్నాం, 25 గ్రామ్స్. సో 25 గ్రామ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే ఇది కూడా ఒక 50 లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 30 నెంబర్స్ ఏమో ఒక 100 రూపీస్కి అంటే సేల్ చేస్తున్నా. అలాగే నెక్స్ట్ ఏంటి ఇచ్చాను మనకి ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూస్. సో ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూస్ అనేవి కూడా మనం ఏం చేయాలి, ఇక్కడ కంట్రోల్ ఎంటర్ అని చెప్పి సో ఇక్కడ షాంపూస్ అనేది మనకి ఇక్కడ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ml అంటే ఇక్కడ 100 ml అని చెప్పి ఇవేమో ఒక 30 పీసెస్ ఏమో ఒక 160 రూపీస్కి సేల్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ లైక్ బాయ్ ఇక్కడ కూడా ఏం చేస్తున్నానంటే ఒక 50 పీసెస్ ఏమో ఒక 55 రూపీస్కి నేను సేల్ చేస్తాను. అంటే ఓవరాల్ సెల్లింగ్ బిల్ ఏమో మనకి ఇంత అయింది. ఇప్పుడు మనకి అమౌంట్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం రిసిప్ట్ వచ్చరికి వచ్చి ఇక్కడ నాకు చంద్ర ట్రేడర్స్ నుండి ఒక 12,000 అనేది మనకి అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ క్యాష్ రూపంలో మనం దాన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ వ్యాన్ ఎక్స్పెన్సెస్. సో కాబట్టి ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి డెలివరీ వ్యాన్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఇదేమో మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని చెప్పి ఇందులో ఏం చేస్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 ఏమో ఇలాగా డెలివరీ వ్యాన్ ఎక్స్పెన్సెస్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నానంటే శాలరీస్ పే చేస్తున్నాను. సో శాలరీస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అది కూడా ఒక 15,000 పే చేస్తున్నాము. ఓకే, అలాగే మనకి కమిషన్ వచ్చింది. సో ఇక్కడ F6లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ మనం ఆల్సీ అని చెప్పి కమిషన్ అని చెప్పి ఇది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అని చెప్పేసి ఒక 20,000 ఇద్దాం. ఓకే, సారీ 20,000 ఇక్కడ క్యాష్ రూపంలో మనకు వస్తుంది. ఓకే, సో ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే నాకు ఇందులోని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ సమ్మరీలోకి వెళ్తే ఇక్కడ మనకి 3 రకాలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే ఏంటంటే మనకి ఫేస్ క్రీమ్స్ అనేది మనం తీసుకుంటే అందులో ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది. సో ఫెయిర్ అండ్ లవ్లీ దాంట్లోకి వెళ్తే దాని యొక్క పర్చేస్ ట్రాన్సాక్షను అలాగే సేల్స్ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ వస్తుంది, అంటే ఇన్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్. సో అలాగే ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే సో ఇక్కడ మనకి ఇన్వెంటరీ బుక్స్లో కూడా సేమ్ ఇక్కడ మనకి స్టాక్ ఐటమ్స్ అనేది ఉంటుంది. సో స్టాక్ ఐటమ్ వైజ్గా కూడా మనం డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ తీసుకోవడానికి అవుతుంది. సో అంటే ఇదేంటంటే మనకి బేసిక్గా మనం నిన్న ఎలా ప్రొసీజర్ క్రియేట్ చేయాలో చేసుకున్నాం. సో ఇదేంటంటే మనం త్రూ స్టాక్ ద్వారా మనం ఎలాగైతే చేసుకున్నామో ఇక్కడ ఉంటుంది. ఇక మనం రేపు నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనం ఇవే ట్రాన్సాక్షన్స్ని మనం జిఎస్టీ అనేది యాడ్ చేస్తాం. అంటే
సో మనం ఇప్పుడు గూడ్స్ని కొంటున్నామంటే కంపల్సరీగా జిఎస్టీ ట్యాక్స్ ఉంటుంది కదా. సో జిఎస్టీ ట్యాక్స్లో మనం అసలు ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా అది కూడా ఏంటంటే ఇట్స్ ఇంక్లూడింగ్ పార్ట్, అంటే ట్యాక్సేషన్ అనేది మనకి సపరేట్గా ఉండదు. సో మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్లోనే మనకి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే ఓకే.